Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. గుండెపోటు ఈ మాట వినంగానే భయమేస్తోంది కదూ. ఎస్, ఈ ప్రాబ్లం అందరిలో చూస్తున్నాము. ఏదో పెద్దవాళ్ళకే వస్తుంది అనుకుంటే అది మనం భ్రమపడినట్లే. మరి ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వచ్చిందే అనుకుందాము. మరి ఎలాంటి డైట్ ఫాలో అవుతే ఈ ప్రాబ్లం నుంచి మనం బయట పడగలము? ముందు ముందు రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? గుండెపోటు సమస్య ఉన్నవారు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, ఇక మీదట ఈ ప్రాబ్లం రాకూడదు అని అనుకునే ఎంతోమందికి మరి వాళ్ళ ఎలాంటి డైట్ అందిస్తారు అనేది తెలుసుకుందాము. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ డైటిషియన్ బొమ్మ యశ్వంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మై డ్రీమ్ వ్యూస్ చాలా మందిలో ఈ డౌట్ ఉంది. హార్ట్ ప్రాబ్లం రాగానే కేర్ తీసుకోవడం కాదు, రాక ముందు నుంచి అసలు ఈ ప్రాబ్లమే రాకుండా ఉండాలి మా వ్యూవర్స్కి. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అండ్ డైట్ పరంగా వీళ్ళు ఏం చేయాలి? ఒకటి సజెషన్స్ పరంగా అంటే ఫస్ట్ వాళ్ళు వర్కౌట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్దవాళ్ళు చూస్తే ఇప్పుడు పార్కులలో ఎక్కువ వాకింగ్ చేయడము ఇవి చేస్తున్నారు, కానీ యూత్ చేస్తున్నారు అట్లా? యూత్ వర్కౌట్స్కి వెళ్ళాలంటే ఓన్లీ 50% యూత్ మాత్రమే వర్కౌట్స్ అంటే ఫిట్నెస్ మీద లేదా వాళ్ళ హెల్త్ మీద ఫోకస్ ఉంది. రెస్ట్ ఆఫ్ ద 50% నాకు టైం లేదండి, టైం కుదరట్లేదు, నాకు అదే వీలవ్వట్లేదు, బిజీ షెడ్యూల్స్ వల్ల అంటున్నారు. మరి మీ హెల్త్ ఎక్కడ ఖరాబ్ అవుతుంది? అక్కడనే. ఎందుకని అంటే మనం వేకప్ టిల్ బెడ్ టైం మన బాడీకి ఎంతో స్ట్రెస్ ఇస్తున్నాము. మరి ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే ఎక్కడ? వర్కౌట్స్ దగ్గరనే లేదా మన డైట్లో దగ్గరనే. ఇప్పుడు వర్కౌట్స్ ఉంటాయి. ఇప్పుడు సరే మీరు బయటికి వెళ్ళలేని అంటున్నారు, ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం అట్లీస్ట్ ఒక 10,000 స్టెప్స్ చేయడము, లేదంటే ఇంట్లో కూర్చున్న దగ్గరనే ఇప్పుడు హ్యాండ్ ఫ్రీ ఎక్సర్సైజెస్, లెగ్ ఫ్రీ మూమెంట్స్, బటర్ఫ్లై మూమెంట్స్, మెడిటేషను ఇవన్నీ చేసుకుంటే మన బాడీ మీద స్ట్రెస్ అనేది పడ్డా ఇవన్నీ కంట్రోల్కి తెచ్చేస్తుంది. మళ్ళీ లేదనుకోండి, స్ట్రెస్ పడిపోయే వరకు ఏమవుతుంది, హార్ట్ పంపింగ్ అనేది స్పీడ్గా పంపింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఈ మధ్యకాలంలో ఎక్కువ టెన్షన్స్కి గురవుతున్నారు యూత్, ఎస్పెషల్లీ యంగ్ స్టేజెస్లో. అంటే చిన్నదానికి కూడా టెన్షన్ పడడము లేదా అతిగా ఆలోచించడము, దానివల్ల ఏమవుతుంది, హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ రావడము, లేదంటే బ్లాక్ కావడం హార్ట్ అనేది. మళ్ళీ దాని నుంచి యాంజియోగ్రాము, పీటీసీఏ అంటే బ్లాక్ని రిమూవ్ చేయడానికి ఇవన్నీ ప్రొసీజర్స్కి వెళ్తున్నారు. మరి అవి రాకుండా కాపాడుకోవాలి అంటే ఒకటి హెల్తీ డైట్ అనేది మ్యాండేటరీ. నథింగ్ బట్ ఫ్యాట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఎక్కువ. ఇప్పుడు సరే ఇప్పుడు నేను కూడా ఉన్నా యాజ్ ఏ డైటీషియన్గా, నాకు కూడా ఉంటుంది బిర్యానీ తినాలి లేదా బయటి ఫుడ్ తినాలని ఉంటుంది. ఎస్, ఆబ్వియస్లీ అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను వద్దని అనుకోండి, నా వీడియో చూడరు. లేదా ఇప్పుడు నాకైనా గుంజుతుంటుంది, క్రేవింగ్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, డైలీ కాకుండా వీక్లో 1 డే, ఇప్పుడు సండే ఉంది, సండేని మనం చీటింగ్ డే లాగా పెట్టుకోవచ్చు. మీరు బిర్యానీ తింటారా లేదా బయటి ఫుడ్ తింటారా మీ ఇష్టం, అది జంక్ ఫుడ్ తింటారా మీ ఇష్టం. బట్ వేరేజ్ మండే టు సాటర్డే ఉందో ఆ టైంలో మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మీరు ఈ సండే ఏదైతే చీటింగ్ మీల్ చేసినా కూడా ఇక్కడ మళ్ళీ కంట్రోల్కి వచ్చేస్తుంది ఫ్యాట్ అనేది. లేదనుకోండి, ఫ్యాట్ ఎంత పెరిగితే అంత డ్యామేజ్ అనేది పెరుగుతుంది. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ ఇంకో రకంగా కూడా వస్తుంది. ఒకటి, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, ఒబేస్ అవుతారు. ఒబేసిటీ పెరిగింది అనుకోండి, ఒబేసిటీ వల్ల కూడా మనకు అనేక రకాల కాంప్లికేషన్స్ అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది వస్తుంది. డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, హార్ట్ అటాక్స్ కానీ, క్యాన్సర్ కానీ, ఆర్థరైటిస్, రెమటైడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ న్యూరలాజికల్ అన్ని రకాల లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇంట్లోకి పోతున్నాము, మనం గృహప్రవేశం పెట్టుకున్నప్పుడు అందరిని ఏ విధంగా అయితే ఇన్వైట్ చేస్తామో ఒక ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వల్ల వీళ్ళందరినీ మన ఇంటికి ఇన్వైట్ చేస్తున్నట్టే. ఇంకా భలే చెప్పారు. అందుకు కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకొని వర్కౌట్స్ చేస్తూ ప్రాపర్గా స్లీప్ తీసుకున్నారంటే మనం హార్ట్ స్ట్రోక్ నుంచి బయటపడవచ్చు. లేదా హార్ట్ స్ట్రోక్ సమస్యతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అట్లీస్ట్ కంట్రోల్ అన్నా చేసుకోవచ్చు ఫర్దర్లో రాకుండా. మీరు ఎంతమంది చెప్పారు కదా యశ్వంత్ గారు, పెద్దవాళ్ళే చేస్తున్నారు, యంగ్స్టర్స్ చేయట్లేదు అంటే. మరి యంగ్స్టర్స్కి జాబ్లో బిజీ, ఇప్పుడే సంపాదించాలి, వాళ్ళకంత టైం ఉండదు, వాస్తవమే. మరి ఇటు డైట్ అండ్ ఇటు హెల్త్ రెండు బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి అనేదే ఇప్పుడు ప్రధాన సమస్య. దీనికి ఏం చెప్తారు మీరు? ఒకటి, రన్నింగ్ లైఫ్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి 24 hours ఉంది. ఇప్పుడు కొంతమంది చూసుకుంటే యూత్లో కూడా 50% మార్నింగ్ జిమ్కి వెళ్తున్నారు. ఇప్పుడు 5 o'clock ఇప్పుడు లేచేది 4 o'clock లేస్తున్నారు. వాళ్ళు ఎందుకు లేస్తున్నారు? వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి.
ఒక 1 అవర్ మనం ముందు లేయడం వల్ల మనకేమి నష్టమేమి ఉండదు, లాభమే తప్ప. ఇంకోటి ఇప్పుడు ఒక 30 మినిట్స్ మన హెల్త్ మీద పెడితే లేదా 30 మినిట్స్ టు 1 అవర్ మనం ఇక్కడ 30 ఇయర్స్ బతికేది 50 ఇయర్స్ బతకొచ్చు, లేదా ఇక్కడ 50 ఇయర్స్ బతికేది 90 ఇయర్స్ 70 ఇయర్స్ బతకొచ్చు. ఇప్పుడు లైఫ్ స్పాన్ చూసుకున్నట్టయితే ఎర్లీ స్టేజెస్లో హార్ట్ అటాక్స్ లేదా 50 ఇయర్స్కే 60 ఇయర్స్కే మనకు అదేది డెత్ రేషియో అనేది పెరిగిపోతుంది. మీరు చూసినట్టయితే కారణం ఇదే, వాళ్ళ లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒకటి హెల్తీ డైట్ లేదు, ఇంకోటి స్లీప్ 8 అవర్స్ ఉండే కాడ 2 అవర్స్ ఉంటుంది. ఈ 2 అవర్స్లో బాడీ ఎక్కడ రికవర్ అవుతుంది? కాదు. సో అందుకు డైట్, ఎక్సర్సైజు, స్లీప్ ప్రాపర్గా తీసుకుంటే వాళ్ళు హార్ట్ స్ట్రోక్ నుంచి పడేతోళ్ళు ఉంటే పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ హార్ట్ స్ట్రోక్ సమస్యల నుంచి ఉంటే వాళ్ళు అట్లీస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, పెళ్లి ఫంక్షన్లలో వెళ్ళి డాన్స్ చేసి హఠాత్తుగా కుప్పకూలి మరణించిన వాళ్ళని చూస్తున్నామండి. అవును. సో ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, యంగ్స్టర్స్ ఎవ్రీ డే వాళ్ళు తినే డైట్లో ఏది ఉంటే ఈ హార్ట్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు? ఒకటి వాళ్ళు ఏంటంటే లో ఫ్యాట్, హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్ అనేది తీసుకోవాలి ముఖ్యంగా. ఒకటి ఇప్పుడు లో ఫ్యాట్లో ఏమేమి వస్తాయి, ఇప్పుడు ఆయిల్స్ కానీ ఆయిల్తో ప్రిపేర్ చేసే ఫుడ్ ఐటమ్స్ లైక్ బేకరీ ఫుడ్ కానీ బేకరీ ఐటమ్స్, మైదా, ఇవన్నీ కొంచెం తక్కువ తీసుకోవాలి. మళ్ళీ హై ప్రోటీన్లో చూసుకున్నట్టయితే నాన్ వెజ్లో చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ వైట్స్ కానీ, సాల్మన్ కానీ, అపోలో ఇవన్నీ తీసుకోవచ్చు. మరి నేను నాన్ వెజ్ తిననండి అనే వాళ్ళకు వెజ్లో పల్సెస్, దాల్స్, సోయా చాంక్స్ కానీ, పన్నీర్ కానీ, రాజ్మా, దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఫైబర్ అంటారా, మిల్లెట్స్ ఇప్పుడు లైక్ కొర్రలు, సామలు, ఊదలు, లేదంటే జొన్నలు, రాగులు, గోధుమలు, దీంట్లో ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది. ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో, ఇవన్నీ ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఇలాంటివి తీసుకొని ఈ ఫ్యాట్ ఫుడ్ను లేదా మైదా ఫుడ్ను అవాయిడ్ చేస్తూ కొంచెం బయటి ఫుడ్ బదులు ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేసుకున్నట్టయితే మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. రైట్, బాడీ హెల్తీగా ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం రాదు. చక్కని డైట్ అయితే చెప్పారు. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం వచ్చి ఉన్నవాళ్ళు ఇంకేదైనా సపరేట్ డైట్ ఫాలో అవ్వాలా? ఈ డైట్ ఫాలో అవుతే సరిపోతుందా? అంటే ఒకవేళ హార్ట్ ఇష్యూస్ నుంచి ఫేస్ చేస్తున్న వాళ్ళు లేదా సమస్యలు ఆల్రెడీ ఉన్నారు దాంట్లో, అంటే ఈ డైట్ చేస్తూ వాళ్ళ లైఫ్ మీద కొంచెం ఫోకస్ పెట్టుకుంటే వాళ్ళకి ఫర్దర్లో హార్ట్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. రైట్, చాలా చక్కగా చెప్పారు యశ్వంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, మరి హార్ట్ ప్రాబ్లం వచ్చిందని, హార్ట్ ప్రాబ్లం వస్తుందని భయపడాల్సిన పని లేదు. మనం తీసుకునే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్గా ఉంటే దీని నుంచి బయటపడవచ్చు అని తెలియపరిచారు యశ్వంత్ గారు. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.